భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైంది. అగ్రరాజ్యం అమెరికాతో వాణిజ్య, రక్షణ, సాంకేతిక రంగాల్లో కొత్త శకానికి నాంది పలుకుతూ వాషింగ్టన్ డీసీ వేదికగా జరుగుతున్న తాజా చర్చలు అత్యంత వేగంగా, విజయవంతంగా ముగింపు దశకు చేరుకున్నాయి. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుంది. వాషింగ్టన్ డీసీలో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఇవి అత్యంత సానుకూలంగా సాగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక చర్చల్లో భారత బృందానికి దర్పణ్ జైన్, అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం తరపున బ్రెండన్ లించ్ నేతృత్వం వహిస్తున్నారు. ఒప్పందానికి సంబంధించిన ప్రధాన సమస్యలన్నీ ఇప్పటికే పరిష్కారమయ్యాయి. మిగిలిన కొద్ది అంశాలపై స్పష్టత తీసుకురావడమే ఈసారి చర్చల ప్రధాన లక్ష్యం. ఈ వాణిజ్య ఒప్పందం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతగానో మేలు చేస్తుందని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిని ఇరువురికి లాభదాయకమైన విన్ విన్ ఒప్పందంగా ఆయన అభివర్ణించారు. సుంకాలు తగ్గించడం, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా చాలా కాలంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. తాత్కాలిక ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్పై ఈ ఏడాది ప్రారంభంలోనే రెండు దేశాలు అంగీకారం తెలపడం ఈ డీల్లో కీలక ముందడుగు పడింది. ఈ ఒప్పందంలో భారతదేశ ప్రయోజనాలను పూర్తిగా కాపాడామని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. మొదటి దశ ఒప్పందం దాదాపు సిద్ధమైందని తెలిపిన ఆయన, పోటీ దేశాలతో పోలిస్తే ఇది అత్యుత్తమ డీల్స్లో ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీ పడగలదని అన్నారు. భారత్ అమెరికా సంబంధాలు కేవలం వాణిజ్యానికే పరిమితం కాదని, సాంకేతికత, కీలక ఖనిజాలు, రక్షణ రంగాలలో భాగస్వామ్యంతో కూడిన బహుముఖ బంధమని ఆయన చెప్పారు. ఇది భవిష్యత్తును ఉజ్వలంగా మార్చే రెండు బలమైన దేశాల కలయికని చెప్పుకొచ్చారాయన. We are trying to close the T's and dots on that and work out what would be the mechanism by which India can get a preferential access, market access in the US market compared to our competitors. The team will be discussing these aspects while they are in Washington. ఈ ఒప్పందం కుదిరితే అమెరికా, భారత ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయి. సుంకాల తగ్గింపు, మార్కెట్ యాక్సెస్ విస్తరణ వంటి అంశాల్లో కీలక మార్పులొచ్చే అవకాశం ఉంది.